ప్రభునామానికి స్తోత్రం. సంఖ్యాపురికి సంఘస్థులకు నా వందనాలు. ఈరోజుకి జూలై 2023 జూలై 5న నాకు ప్రమోషన్ వచ్చిందండి. ఈ రోజుకి ఖచ్చితంగా 3 సంవత్సరాలు 3 వారాలు కంప్లీట్ అయ్యాయి. మరి ప్రమోషన్ లిస్టు అనౌన్స్ చేసినప్పుడు కౌన్సిలింగ్కి వెళ్ళాం. ఆ రోజుని అయ్యగారితో మాట్లాడాం. ఇవాళ కౌన్సిలింగ్ ఉందండి, ప్రేయర్ చేయండి అని చెప్పాం. ఆయన మోకాళ్ళ మీద ఉన్నారు. మధ్యాహ్నం కౌన్సిలింగ్ అన్నారు, వెళ్ళాము. కానీ రాత్రి తెల్లవారుజామున 3ంటికి జరిగింది. తెల్లవారుజామున 2ంటికేమో ప్లేసులు అనౌన్స్ చేయడం జరిగింది. 3 గంటలకల్లా కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది. ఆ గంటలో ఏ ప్లేస్ ఎక్కడుందో చాలామంది వాళ్ళకి ఫ్రెండ్స్ని బంధువుల్ని కనుక్కొని ఆ స్కూల్ గురించి గట్రా కనుక్కునేవారు. నేను ప్రేయర్ చేసుకుని వెళ్ళాను. అయ్యగారు ప్రేయర్లో ఉన్నారు. రాత్రి 10ంటికి ఫోన్ చేశారు, ఎంతవరకు వచ్చింది అని. ఇంకా మొదలవ్వలేదండి, తెల్లవారుజాము అయిపోయేలా ఉందనుకున్నాను అని చెప్పాను. అయిన తర్వాత ఫోన్ చేయొచ్చు అంటే అలాగే అన్నారు. మొత్తం మీద తెల్లవారుజాము 3ంటికి స్టార్ట్ అయింది. నేను ఒకటే అడిగాను దేవుడిని, దూర ప్రదేశంలోంచి అంటే జగ్గంపేటలో చేసి మరి దూరం ఎక్కువ అవడం వల్ల వచ్చేటప్పుడు యాక్సిడెంట్కి గురయ్యాను. మనకి దగ్గరలో ప్లేస్ ఉంటే చాలని ఆశించాను. సాధారణంగా ప్రమోషన్లో ఎప్పుడు దగ్గర ప్లేసులు ఏమీ రావు, దూరంగానే ఉంటాయి. మినిమం 50-60 కిలోమీటర్లు ఉంటాయి. 1:2 పిలిచాడు. అందులో 120 మందిని పిలిస్తే 59 పోస్టులు 118 మందిని పిలిచాడు. వెళ్ళాము అందరమని. అయితే నా ముందు దగ్గర ప్లేసులన్నీ అయిపోతున్నాయి. కానీ నా దగ్గర రాబోతులకి నేను మేడపాడు కోరుకోవడం జరిగింది. ఆ ఊరు ఎలా ఉంటుందో ఎప్పుడూ నేను చూడలేదు. ఇలా ఏజెన్సీ వరకు వెళ్ళాను, కానీ అటు కాలువ కెనాల్ రోడ్ ఎప్పుడు నాకు తెలియదు. అది ఎక్కడుందో నాకు తెలియలేదు. ఆ వేకెన్సీ చూసినప్పుడు గూగుల్లో కూడా చూస్తే 24-25 డిస్టెన్స్ చూపెడుతుంది. తక్కువ దూరమే కదా అని నేను అది ఆప్షన్ పెట్టడం జరిగింది. ఆ ప్లేస్ కోరుకునే వెంటనే అందరూ మొత్తం కౌన్సిలింగ్ హాల్ నిశ్శబ్దం అయిపోయింది. ఏటా అనుకున్నాను. బయటకు వచ్చిన తర్వాత ఆ ప్లేస్ చాలా కాంప్లికేటెడ్, అందుకే ఎవడో కోరుకోలేదు అన్నారు. కానీ ఆ విషయంలో ఎన్నో ప్లేసులు ఎక్కడ రాజవమ్మింగి, జడ్డంగి, అడ్డతీగల, ఏలేశ్వరం మండలంలో లోపలికంటే సిరిపురం, తర్వాత రౌతులపూడి మండలం, ఎల్లవరం, అడ్డతీగల, ఇటువంటి ఎన్నో ప్లేసులు ఉన్నాయి ఆ లిస్టులో. కానీ దేవుడి దయ వల్ల అంత దూరం వెళ్ళాల్సిన అవసరం రాకుండా అతి తక్కువ దూరంలో నాకు 25 కిలోమీటర్ల దూరంలో మరి ప్రమోషన్ రావడం జరిగింది. అది దేవుని మహాకృప. సాధారణంగా ప్రమోషన్ ప్లేస్లు అలా రావు, చాలా దూరం వెళ్ళాల్సి ఉంటుంది. అయితే చాలా ఆనందంగా బయలుదేరాను. పిఠాపురాన్ని చేసి ఉన్నప్పటికి 20 రోజులు అయింది. నేను పిఠాపురం వచ్చి ట్రాన్స్ఫర్లో చాలా దగ్గరగా ఉంది, హ్యాపీగా ఉంది అనిపించింది. అచ్చంపేట జంక్షన్కి వెళ్తే పిఠాపురం హ్యాపీగా వెళ్ళిపోయేవాళ్ళం, 10 నిమిషాల్లో స్కూల్లో ఉండేవాళ్ళం. అటువంటి పరిస్థితిలో దగ్గర ప్లేస్ వదిలేసి వెళ్తున్నాం అనిపించింది, కానీ మరి ప్రమోషన్ కాబట్టి తప్పదు. చాలా ఆనందంగా జాయిన్ అవ్వడానికి వెళ్ళాను. మా బావగారిని తీసుకొని వెళ్తుంటే ఆ స్కూల్ ఎంటర్ అయ్యే టైంలో నాడు నేడు స్కీమ్ ఉంది. అందులోని గోడలు కనపడుతున్నాయి. బాబు నాడు నేడు ఉన్నట్టుంది అనుకున్నాను. ఉంటే ఉండేలే, బిల్డింగ్లు కట్టడం మనకి అలవాటే కదా, ఏం ఇబ్బంది లేదనుకున్నాను. కానీ ఆ బిల్డింగ్ మీద ఒక 11 kV వైర్ ఎలాడుతూ ఉందన్నమాట. అప్పుడు అనిపించింది, అయ్య బాబా కరెంటు తీగల కింద కట్టేశారు, ఇది కంప్లీట్ చేయగలమా లేదా, ఇదో పెద్ద సమస్య అనిపించింది. ఆ తర్వాత లోపలికి వెళ్ళబోతులకి గ్రౌండ్ అంతా పిల్లలు, ఎవడు అడవుళ్ళాడు ఉన్నాడు, ఒకరినొకడు గుద్దుకుంటూ తీర్థంలో తిరుగుతున్నట్టుగా తిరిగేస్తున్నారు. కొంతమంది పిల్లలు పక్కనే పామాయిల తోట ఉంటుంది, ఆ చెట్ల కింద పామాయిల తోటలో కొంతమంది. అంతా అస్తవ్యస్తం అయోమయంగా ఉంది. నా సర్వీస్లో నేను ఎప్పుడూ అలా చూడలేదు ఏ స్కూల్ని. థియేటర్ బాబు ఈ స్కూల్ ఎంచుకున్నాను అనుకున్నాను. సరే వెళ్ళిన వెంటనే మా వాళ్ళు ఆహ్వానించారు. చైర్లో కూర్చొని ప్రేయర్ చేసుకున్నాను. అందరూ నా వంక చూశారు. సరే ఎవరేమైతే ఏముందిలే, దేవుని కృప వల్ల ఈ ప్లేస్ వచ్చింది అనుకొని సంతకం పెట్టి లేచాను. మీటింగ్ పెట్టండి అన్నారు. సహజంగా ఏహెచ్ఎంని వెళ్ళిన వెంటనే మీటింగ్ పెడతారు, అలాగే పెట్టాను. నా సర్వీసులో ఇప్పుడు నేను చూడలేని విచిత్రమైన అనుభవాలన్నీ ఆ మీటింగ్లో నేను ఫేస్ చేయాల్సి వచ్చింది. అందరూ హెచ్ఎం ఎలా ఉండాలా, ఎలా ఉండకూడదో చెప్పారు. వాళ్ళకి ఏం కావాలో ఎవడో చెప్పలేదు.
అన్నీ అయిపోయిన తర్వాత అండ్ మా బావగారు కూడా వచ్చారు కాబట్టి రా మీటింగ్కి అంటే మీ హెచ్ఎంఓ స్టాఫ్ ఉండాలా, నేను ఉండకూడదా, నేను బయట ఉండిపోయాడు. నిజం కూడా అంతే. సరే అయిన తర్వాత నేను ఒకటే మాట చెప్పాను, మీ పరిధిలో లేని మీరు డిస్కస్ చేయకండి అని చెప్పాను. ఒకడు మొఖం ఒకడు చూసుకున్నాడు. తర్వాత రెండోది, మీకు కావాల్సింది ఏది నేను పెండింగ్ పెట్టను, నా సర్వీస్లో ఏది పెండింగ్ పెట్టలేదు, క్లాస్కి సంబంధించి ఏది మీరు పెండింగ్ ఉంచొద్దు, ఫస్ట్ అవర్ ఎలా ఉంటుందో లాస్ట్ అవర్ కూడా అలాగే ఉంటుంది అని చెప్పాను. ఎందుకంటే అక్కడ సాధారణంగా మధ్యాహ్నం ఇంటర్వెల్ తర్వాత పిల్లల్ని ఆడుకోమని వదిలేసే స్కూల్స్ ఉంటాయి కొన్ని, కానీ అలాగ ఉండదు, ఫస్ట్ అవర్ లాగే సిట్గా ఉంటుంది, మీరు ఆ విషయంలో సహకరించండి అన్నాను. నా ముందు అతను పోత శాలరీ చేయకుండా పోయాడు. వాళ్ళకి ఒక నెల శాలరీ ఇవ్వలేదు, మొత్తం ఎవరికి చేయలేదు, తను చేసుకోలేదు, వాళ్ళకి ఇవ్వలేదు. హెచ్ఎంకి స్టాఫ్కి ఉన్న గొడవల వల్ల, ఊళ్ళోనే అక్కడ ఉన్న సమస్యల వల్ల, అనేక వివాదాలతోటి మొత్తం మీద వాళ్ళని స్కూల్ని అలా పెట్టేసి వాళ్ళు హెచ్ఎం అండ్ స్టాఫ్ ఇబ్బంది పడుతూ మొత్తం మీద అంత విచిత్రమైన పరిస్థితిలో నేను జాయిన్ అయ్యాను. కానీ దేవుని మహాకృప వల్ల స్టెప్ బై స్టెప్ ఒకటే సరిదిద్దుకుంటూ రాగలిగాను. ఎన్నో హడిల్స్ ఉండి, కానీ ప్రతి విషయంలోనూ దేవుడు ఆయన మహాకృపను అనుగ్రహించాడు. టైం టేబుల్ కూడా లేని పరిస్థితి. అప్పటికి బడి తీసి నెల అయింది. జూన్ 11 తీశారు, 12ని, జూలై 5 అంటే ఇంచుమించు నెల రోజుల్లో టైం టేబుల్ లేకుండా స్కూల్ రన్ చేశాడు మహానుభావుడు. అలాంటి పరిస్థితుల్లో ఆ స్కూల్కి వెళ్ళడం జరిగింది. టైం టేబుల్ అడిగితే మా వాళ్ళు కోపం వచ్చింది. తర్వాత ఆఫీస్ రూమ్లోకి నుంచి స్టాఫ్ రూమ్లోకి వెళ్ళి కూడా కామెంట్ చేశాడు ఒక మాస్టర్ అయితే, వీడు 3 వారాల కంటే ఎక్కువ ఉండిలా లేడని. కానీ దేవుని మహాకృప ఏంటంటే ఇప్పటికి 3 సంవత్సరాలు 3 వారాలు నేను అక్కడే ఉన్నాను. అది ఆయన మహాకృప. ఏది ఏమైనప్పటికీ అడ్మినిస్ట్రేషన్ని ఒక వారం 10 రోజుల్లో క్రమంగా సగదిద్దుకోవడం జరిగింది. పెద్ద స్కూల్లో పనిచేయడం, పెద్ద హెడ్ మాస్టర్లో పనిచేయడం వల్ల దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆ అనుభవం ఇక్కడ ఉపయోగపడింది. బెదిరించేవారు అనమాట. ఈ 400 మంది పిల్లలు ఏమనుకుంటున్నారో చిన్న స్కూల్ ఏటనివ్వరు అనమాట. మా వాళ్ళే 1200 కంటే తక్కువే కదా అనివ్వండి. ఎందుకంటే ఏలేస్ నుంచి జగ్గంపేట 1200 1100 తక్కువే కదా అనివ్వండి. వాళ్ళు ఏమనాలో అర్థమైంది కదా వాళ్ళకి. ఆ రకంగా అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు ఆయన మహాకృపను అనుగ్రహించాడు. ఇక నాడు నేడు స్కీమ్ విషయంలో చాలా ప్రెజర్ ఉండేది. ఆ ఎంఈఓ రోజు గంటకోసారి ఫోన్ చేసేవాడు. చాలా హెరాస్మెంట్ ఉండేది అనమాట. ఒక 20 రోజులు చాలా ఓపికగా భరించాను. ఎక్కడ దొరుకుతాడని చూసాను, ఇంక తట్టుకోలేని పరిస్థితిలో రిటర్న్గా ఒక దగ్గర దొరికాడు. మా పాత హెడ్ మాస్టర్ కాకుండా ఫస్ట్ అసిస్టెంట్ సార్ సంతకం పెట్టిన కాగితం ఇచ్చి చెక్ ఇచ్చేయమన్నాడు. ఆ కాగితం తీసుకొని నేను యాక్చువల్గా రైట్ లేదు, హెచ్ఎం అన్న పెట్టాలా, ఎఫ్ఏసి హెడ్ మాస్టర్ అన్న పెట్టాలా, చెక్ మీద సంతకం. ఒక స్కూల్ అసిస్టెంట్ పెట్టి రైట్ లేదు, కరెక్ట్గా దొరికాడు. దాన్ని అడ్డట్టి నేను బెదిరించడం మొదలెట్టాను. అప్పుడు ఫోన్ చేయడం తగ్గాడు, ప్రెజర్ తగ్గింది. అయినప్పటికీ సాయంత్రం 8-7 బదులు కలెక్టర్ గారు నేను రమ్మన్నారని వాడు. కారణం ఏంటంటే స్కూల్ ఫండ్స్ బిల్డింగ్ ఆపేమని ఇవ్వరని. బిల్డింగ్ ఆపమని చెప్పేవారు, వాళ్ళు నోటితో చెప్పేవారు, రాసి అనివాడిని. అబ్బాయి రాసేవన్నా కుదరదు అనివారు. మరి ఆపితే ఊళ్ళో వాళ్ళు ఒప్పుకోరని వాడిని. ఏదేమైనా చాలా ఇబ్బంది అయ్యేది. ఎందుకు వచ్చిన ఉద్యోగం బాబు అనిపించేది. జాయిన్ అయిన రోజు నా నైట్ అయితే నిద్ర పట్టలేదు నాకు, అక్కడ పరిస్థితులు చూసి. మరలా వెనక్కి వచ్చేద్దాం అనిపించింది. అయ్యగారు ఎలా ఉంది మాస్టర్ స్కూల్ అని అడిగారు ఫోన్ చేసి. అయ్యగారు ఏం బాగాలేదు, పరిస్థితులన్నీ చాలా రివర్స్లో ఉన్నాయి, ఏదో ఆశించలేను కానీ అక్కడ పరిస్థితులు అంత ఆశాజనకంగా లేవంటే, ఏమీ కంగారు పడకండి, దేవుడే ఉన్నాడు, ఆయన సంకల్పం ఏదో ఉంది మీ పట్ల, ఆయన ఇది మీరేం కంగారు పడకండి అనేది సమకూరుస్తాడులే అని అయ్యగారు చెప్పేవారు. మా గురువులు కూడా ఫోన్ చేసేవారు, ఇలాగుందని అంటే ఏం కంగారు పడకరా, నలుగురు ఉంటే నువ్వు రన్ చేయగలుగుతావు, ఆలోచించు అనేవాడు. అలాగా స్కూల్కి వెళ్తూ ఆలోచిస్తుంటే రోజుకు ఒకళ్ళు ఇద్దరు మనకి అనుకూలంగా ఉండేవాళ్ళు కనిపించేవారు. నలుగురు దొరకపోతలకు పర్వాలేదు, స్కూల్ రన్ చేస్తామని ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. దేవుని కృప వల్ల మంచి స్టాఫ్ దొరికారు. ముందు హెచ్ఎంకి వాళ్ళకి సరైన సంబంధం లేకపోవడం వల్ల నెల రోజులు వరకు కూడా నాతో సరైన రిలేషన్స్ ఎవరు మెయింటైన్ చేయలేకపోయారు. నేను ఎంత కలుద్దామని వాళ్ళు దూరం అయిపోయేవారు. అంత విచిత్రమైన పరిస్థితులు అక్కడ జాయిన్ అయ్యాను. కానీ ఆయన మహాకృపను బట్టి క్రమంగా స్టాఫ్ అందరూ కూడా సహకారం మొదలుపెట్టారు.
నేను కూడా అదే విధంగా కష్టపడి పనిచేశాను. నాడు నేడు స్కీమ్లో ఆ 11 కేవి షిఫ్ట్ చేస్తే తప్ప అక్కడ బిల్డింగ్ కట్టలేని పరిస్థితి. ఓ పక్కేమో డబ్బులు ఇచ్చేయమని ప్రెజరు, మరో పక్క బిల్డింగ్ కట్టలేని పరిస్థితి. అలాంటి పరిస్థితిలో నాయకులకి చెప్పి జిల్లా పరిషత్ ద్వారా అది ప్రాసెస్ చేయించాను. జిల్లా పరిషత్కి ఫైల్ పట్టుకెళ్ళి తిరుగుతుంటే ఎవడో లెక్క చేసేవాడు కాదు. ఓ రోజు ప్రేయర్ చేసుకొని ఫైల్ పట్టుకొని వెళ్తున్నాను. మెట్లు ఎక్కుతుంటే ఆ కన్సర్న్ ఆఫీసర్ కిటికీలోని చూశాడనమాట. అప్పుడు నా దగ్గర స్టిక్ ఉండేది, నేను జాయిన్ అయినప్పుడు. ఆ స్టిక్తో ఎక్కుతుంటే ఆయన కిటికీలోంచి అలా చూశాడు. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మరి దేవుడు ఆయన మనసులో ప్రేరేపించినట్టున్నాడు. ఒక హెచ్ఎం స్కూల్ కోసం ఎలా తిరుగుతుంటే మన చేతిలో సాయం కూడా చేయలేకపోతే ఎందుకు అనిపించింది ఏటో మరి. ఏ మాస్టర్ అని అడిగాడు. ఇలా చాలా ప్రెజర్ ఉంటుందండి, ఊళ్ళో ఏమో బిల్డింగ్ కట్టమంటున్నారు, అధికారులు ఏమో డబ్బులు ఇచ్చేయమంటున్నారు, నేను కొత్తగా వెళ్ళి ఏం చేయాలో అర్థం అవుతలేదు, మీ చేతిలో సాయం చేయగలిగితే నేను బిల్డింగ్ కంప్లీట్ చేస్తానండి అన్నాను. ఫైల్ తీసుకున్నాడు. వెంటనే కన్సర్న్ గుమస్తాను పిలిచి, ఈ సార్ని రప్పించుకో ఆఫీస్కి, ఆయన మెట్లు ఎంత కష్టపడి ఎక్కాడో నేను చూశాను, నీ ఫోన్ నెంబర్ ఇచ్చి ఆయన ఎప్పుడు ఫోన్ చేసేటప్పుడు ప్రాసెస్ ఏ స్థాయిలో ఉందో చెప్పన్నాడు. దేవుని కృప నిజంగానే. నా ముందోడు సంవత్సరం తిరిగాడు, ఏం అవ్వలేదు. నేను 2 వారాలు వెళ్ళాను. 2వ వారం దేవుడు తన మహాకృపను బట్టి అధికారి మనసులో ఆయన ప్రేరేపించి చేశాడు. ఆ తర్వాత నేను మళ్ళీ ఎప్పుడూ ఆఫీస్కి వెళ్ళలేదు. ప్రతి 2 రోజులకి ఫోన్ చేసేవాడిని, ఫైల్ ఏ స్టేజ్లో ఉంది, ఏ సెక్షన్లో ఉంది, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, ఎవరిని కలవాలా, అన్ని ఫోన్ల మీద జరిగాయి. ఆఖరికి ఒక రోజు వచ్చాను, మళ్ళీ 3 వారాల తర్వాత, సరిగ్గా 15 రోజుల తర్వాత మళ్ళీ ఆఫీస్కి వెళ్తే, సార్ నిన్నే కడిసామండి డబ్బులు అన్నారు. జిల్లా పరిషత్ నుంచి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి 48,800 రూపాయలు ఒక స్తంభం షిఫ్ట్ చేయడానికి ఎస్టిమేషన్ వేశారు, 11 కేవీ. అది నిన్నే కడిసామంటే ట్రెజరీ నుంచి మళ్ళీ డబ్బులు పే అయినట్టుగా వస్తే కానీ అది యాక్సెప్ట్ చేయరు. కానీ దేవుని దయ వల్ల ఇక్కడ సీఎం గారు ప్రోగ్రాం సామలకోటలో ఉండడం వల్ల సీఎం గారు ప్రోగ్రాం వస్తుంది, మళ్ళీ ఊళ్ళో నాయకులు అడుగుతారు, వచ్చే వారం ఉంది, మరి అమౌంట్ ఇంకా అందులో పడలేదు, క్రెడిట్ అవ్వలేదు, మరి ఏం చేస్తారని ఆఫీస్కి డైలీ ఫోన్ చేస్తుంటే మన పోరు పడలేక మొత్తం మీద కట్టడం జరిగింది డిపార్ట్మెంట్. ఏదేమైనప్పటికీ ఆయన మహాకృపను బట్టి అది డిపార్ట్మెంట్ నుంచి డిపార్ట్మెంట్కి, జిల్లా పరిషత్ నుంచి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి వాళ్ళు కట్టడం జరిగింది. ఆ కట్టిన తర్వాత అది వాళ్ళు షిఫ్ట్ చేయడం జరిగింది. ఎప్పుడైతే స్తంభం షిఫ్ట్ చేశారో బిల్డింగ్ కట్టడం మొదలుపెట్టాం. కొంచెం ప్రెజర్ తగ్గింది నా మీద. 11 కేవీ ఎప్పుడైతే షిఫ్ట్ చేయించామో ఊళ్ళో కాన్ఫిడెన్స్ పెరిగింది నాయకులకి. హెచ్ఎం పని చేస్తున్నాడు, ఇంకా అతను సంవత్సరం నుంచి పని చేసినా షిఫ్ట్ చేయించలేంది ఒక 2 నెలల్లో ఇతను చేయగలిగాడు అంటే పర్వాలేదు అని ఒక కాన్ఫిడెన్స్ నాయకుల్లో కలిగింది. ఆ దేవుడు మహాకృప వల్ల అది అసాధ్యం అనిపించింది, కానీ దేవుడు సుసాధ్యం చేశాడు. ఆ విషయంలో కూడా ఆయన మహాకృపని అనుగ్రహించాడు. అదేవిధంగా లాస్ట్ ఇయర్ ట్రాన్స్ఫర్స్ జరిగాయి, నేను ఆపరేషన్ చేయించుకున్నాను. హెచ్ఎంకి సమ్మర్లో కూడా డ్యూటీ ఉంటుంది, సెలవు అనేది ఉండదు. ఎందుకంటే రౌండ్ దగ్గరకు గెజిటెడ్ ఆఫీసర్ అంటే ఉండాల్సిందే, ఫోన్లో స్విచ్ ఆఫ్ చేస్తామన్నా చేయడానికి ఏమి ఉండదు, అది గవర్నమెంట్ రూల్ అది. అదే లాస్ట్ ఇయర్ ఆపరేషన్ చేయించాను. ఆపరేషన్ చేయించినప్పుడు అధికారులకు చెప్పాను, జిల్లా అధికారికి తప్ప మిగిలిన అధికారులందరికీ చెప్పాను, ఏ ఇన్ఫర్మేషన్ అయినా నేను ఇవ్వగలుగుతాను, ఫిజికల్గా అటెండ్ అవ్వలేను, మా ఇన్ఛార్జ్ వస్తాడు, మీరేమీ అనొద్దు, ఇన్ఫర్మేషన్ పెండింగ్ లేకుండా పెడతానని చెప్పాను. దేవుడి కృప వల్ల ట్రాన్స్ఫర్లు జరిగాయి. ప్రతిరోజు పోస్టులు ఎన్ని ఉన్నాయి, శాంక్షనింగ్ అన్నీ రకరకాల ఇన్ఫర్మేషన్ అడిగేవారు. బెడ్ మీద కూర్చొని నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడిని. వాళ్ళు ఇచ్చిన ప్రొఫార్మా తేజగడిని ఒక ప్రింట్ తీయమండం, ఆ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయడం, వాట్సాప్లో పెట్టడం, సంతకం పెట్టి స్టాంప్ వేసి అలా బెడ్ మీద ఉండి అడ్మినిస్ట్రేషన్ చేయగలిగాం. అదే సమయంలో మా స్కూల్ నుంచి చాలామంది ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారు. ఇంకో మాస్టర్ కూడా ట్రాన్స్ఫర్ పెట్టుకున్నారు, అన్నారామ్ గారని. ఆయనకి దగ్గర వస్తే వెళ్తానంటే దూరం అయితే వెళ్ళనని పెట్టారు. అక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఉండూరు కానీ నవరు కానీ ఆయనకు రావాలా, కానీ ఉండూరులో ఉన్న ఒక మాస్టరు ప్రతిపాడు హెచ్ఎం అయ్యాడు. ఆయన హెచ్ఎం అయినప్పుడు స్కూల్ అసిస్టెంట్గా పెట్టిన ట్రాన్స్ఫర్ అప్లికేషన్ డిలీట్ చేయలేదు, ఆ ప్లేస్ అలాగే ఉండిపోయింది. ఈయనకి ట్రాన్స్ఫర్ అవ్వలేదు, మా దగ్గర ఉన్న మాస్టర్కి. అంటే దేవుని ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నేను ఆపరేషన్ చేయించుకున్నాను, ట్రాన్స్ఫర్లు జరిగాయి,
ఎవరు వస్తారో ఏటో అనే ఇదిలో నేను ఉన్నాను. నేను పెట్టుకుందాం అనుకున్నాను, 2 ఏళ్ళకి ఏమీ రావని ఆగాను. కానీ నా ఫ్రెండ్ని అడిగాను, నువ్వు అక్కడ పెట్టుకోరా అని. ఆన్లైన్లో వస్తుందని గ్యారంటీ ఏమీ లేదు. ఫస్ట్ ప్రయారిటీ అన్నీ పెట్టుకో, కేటగిరీ 1, కేటగిరీ 2 వచ్చినప్పుడు మాత్రం మా స్కూల్ పెట్టని చెప్పాను. అలాగే అన్నాడు. తను అలాగే పెట్టుకున్నాడు. నవర్లో చేసేవాడు నరేష్ అని. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తనకు అక్కడే తగిలింది, మా స్కూలే తగిలింది ఆన్లైన్లో. ఈ మాస్టర్ ఎవరైతే ట్రాన్స్ఫర్ పెట్టుకున్నారో మా స్కూల్ నుంచి, ఆ సార్కి యాక్చువల్గా ఉండూరు కానీ నవర్ కానీ రావాలి. కానీ అక్కడున్న మాస్టర్ హెచ్ఎంగా ప్రమోషన్ వచ్చిన తర్వాత స్కూల్ అసిస్టెంట్ ట్రాన్స్ఫర్ అప్లికేషన్ డిలీట్ చేయలేదు. చేయకపోవడం వల్ల ఈయనకి ప్లేస్ రాలేదు. అప్పుడు అనిపించింది నాకు, నేను ఆపరేషన్ చేయించుకున్నాను, స్కూల్కి ఎలాగెళ్ళాలో అనుకున్నాను. 2 నెలలు కనీసం సెలవు పెట్టాలి నేను, జూన్ జూలై, బండి మీద వెళ్ళడానికి లేదు. ఆయనకు కారు ఉంది. మాస్టర్ పలానా విషయం వల్ల నాకు ట్రాన్స్ఫర్లో దొరకలేదు ప్లేస్ అని చెప్పాడు ఆయన. అప్పుడు ఆలోచించాను, తండ్రిని ఇది ఇంత ఉంటుందా నీ సంకల్పం మా పట్ల అనిపించింది. ఎందుకంటే ఆ ప్లేసు ఆయనకు దొరికితే ఆయన ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతారు. నన్ను కారు మీద తీసుకెళ్ళే వాళ్ళు ఎవరు ఉండరు. కానీ 2 నెలలు ఆయన, అది దేవుని కృప. మరి ఆ టెక్నికల్ ఇష్యూస్ అనేవి అసలు జరగవు సాధారణంగా. కానీ ఎందుకో నా పట్ల ఆయన సంకల్పం ఆయన అలాగా నెరవేర్చాడు. ఆ మాస్టర్ నన్ను డైలీ తీసుకెళ్ళేవారు. 2 నెలలు తీసుకెళ్తానన్న మాస్టర్ 4 నెలలు తీసుకెళ్లారు. దసరా సెలవుల వరకు ఆయనే తిప్పాడు. నిజంగా ఆయనకి ట్రాన్స్ఫర్ వస్తే నన్ను తీసుకెళ్ళడానికి ఎవరు ఉండరు. కారున్న మాస్టర్ ఎవరు లేరు, కాకినాడ నుంచి వెళ్ళే వాళ్ళు ఎవరు లేరు. కానీ ఆయనకి ట్రాన్స్ఫర్ రాకపోవడం వల్ల ఆయన రోజు నన్ను తీసుకెళ్ళడానికి అవకాశం కుదిరింది. ఆయన మహాకృపను బట్టి. ఆయనకి అవ్వకపోయినప్పటికీ నాకు ఆపరేషన్ చేయించుకున్న ఇంటి దగ్గర ఉండి సెలవు పెట్టాల్సిన అవసరం రాకుండా రోజు స్కూల్కి వెళ్ళి ఆ సీట్లో కూర్చుంటే పనులు అవుతాయని ఒక నమ్మకం. అంటే ఆ సీట్లో ఉన్నప్పుడు ఎవరికి ఏ పని చెప్పినా జరిగిపోద్ది, సీట్లో లేనప్పుడు వేరుగా ఉంటుంది ఇన్ఛార్జ్ చెప్తే. కానీ దేవుని మహాకృప వల్ల ఆయన ట్రాన్స్ఫర్ ఆగడం నన్ను తీసుకెళ్ళడానికే ఆగిపోయిందా అనిపించింది అనమాట. నిజానికి ఆయనకి ట్రాన్స్ఫర్లో ప్లేస్ దొరకాల. ఈ ప్రమోషన్ వచ్చిన మాస్టర్ అప్లికేషన్ డిలీట్ చేయకపోవడం వల్ల ఆ ప్లేస్ ఖాళీ లేదు. ఆ రకంగా దేవుని మహాకృపను బట్టి నేను లాస్ట్ ఇయర్ ఆపరేషన్ చేసుకున్నప్పటికీ నన్ను ఆయన తీసుకెళ్ళే అవకాశం కుదిరింది. నేను సెలవు పెట్టకుండా, నెల తరబడి సెలవు పెట్టాల్సిన అవసరం లేకుండా. ఎందుకంటే సెలవు పెట్టడం అంటే మన సెలవు పోద్ది, అంతవరకు ఓకే. కానీ హెచ్ఎంగా నేను సెలవు పెడితే వాళ్ళకి జీతం చేసే పరిస్థితి ఉండదు. మళ్ళీ 18 మంది జీతాలు ఆగిపోతాయి. ఎన్నో టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి. ఎలాగ తండ్రి అనుకునేవాడిని. కానీ దేవుని మహాకృపను బట్టి ఆ అవకాశం కూడా లేకుండా దేవుడు నన్ను ఆయన తీసుకెళ్ళేలాగా, ఆ కారున్న వ్యక్తి మా స్కూల్లో ఉండేలాగా ఆయన మహాకృపను బట్టి ఆయన మేలు చేశాడు. ఆ విషయంలో ఎంతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అదేవిధంగా ప్రతిదీ సమస్య అనమాట. కానీ నాయకులు చాలా అభిమానంగా చూశారు. నాయకుడు అంతకుముందు పబ్లిక్కి, స్కూల్స్కి సరైన రిలేషన్స్ లేవు, కానీ ఈ రోజున చాలా అభిమానంగా ఉన్నారు. ఏ పార్టీ నాయకులన్నా చాలా అభిమానంగా చూస్తారు. అది కేవలం ఆయన కృప. మనం పనితీరు ఒకటే అని నేను చెప్పలేను. ఎందుకంటే ఎంత పని చేసినప్పటికీ వాళ్ళ మనసులో అటువంటి అభిప్రాయం ఉంటేనే అది సాధ్యమవుతాయి. కానీ దేవుని కృప వల్ల అది మంచి రిలేషన్స్ ఉన్నాయి. అదేవిధంగా అడ్మిషన్స్ విషయంలో కానీ, రిజల్ట్ విషయంలో కానీ దేవుడు ఎంతో మేలు చేశాడు. ఆ రిజల్ట్ అనేది నేను జాయిన్ అయినప్పుడు 44% ఉండేది ఆ స్కూల్ రిజల్ట్. హెడ్ మాస్టర్ ఒక సెక్షన్కి లెక్కలు చెప్పాడట. 39 మందిలో 38 మంది ఫెయిల్ అయిపోయారు లెక్కలో. ఒకడే పాస్ అయ్యాడు. అంటే అది స్వయంగా చదువుకున్నది అనమాట. అంత అద్భుతమైన రిజల్ట్లో ఉండేవారు అనమాట. 44% రిజల్ట్ ఉండేది నేను జాయిన్ అయినప్పుడు. నేను జాయిన్ అయిన సంవత్సరం 71% వచ్చింది. నెక్స్ట్ ఇయర్ 79 వచ్చింది. ఈ సంవత్సరం 89 వచ్చింది. అది దేవుని కృప. అలాగా రిజల్ట్ విషయంలో కానీ, త్రిబుల్ ఐటీలు కూడా ఆ పాఠశాల చరిత్రలో 3 త్రిబుల్ ఐటీలు ఎప్పుడూ లేవు. నేను వెళ్ళిన సంవత్సరం ఫస్ట్ ఇయర్ త్రిబుల్ ఐటీలు 3 వచ్చాయి, మొన్న కూడా 3 వచ్చాయి. అలాగా అన్ని విషయాల్లోనే ఆయన మహాకృప నా పట్ల ఉంచాడు. ఎన్నో ప్రతికూల పరిస్థితులు అన్నిటినీ అధిగమిస్తూ మరి నాడు నేడు విషయంలో కానీ, ట్రాన్స్ఫర్స్ విషయంలో కానీ, మొన్న గొప్ప విషయం ఏంటంటే ట్రాన్స్ఫర్స్లో అందరూ
వెళ్ళిపోతున్నారు తెలిసిన వాళ్ళు అనుకున్నాం. కానీ మంచి స్టాఫ్ వచ్చారు. ఎంత మంచి స్టాఫ్ అంటే మనం చెప్తే చేసిపోయేవాళ్ళే. ఎవడి పని ఆడు చేసిపోతాడు. ఎవరిని కూడా మనం ఇది ఎందుకు చేయలేదని అడిగించుకునే స్థాయి ఎవరు ఉండరు. ఒకళ్ళిద్దరు ఉన్నప్పటికీ మెజారిటీ 17 మందిలో 15 మంది బ్రహ్మాండంగా పనిచేస్తారు. ఇంకా ఒకటిద్దరనే సహజం, కానీ చాలా చక్కగా ఆ ఇద్దరిలోని కూడా ఫస్ట్ అసిస్టెంట్ నాకు బీఈడీ క్లాస్మేట్, సెకండ్ అసిస్టెంట్ నా హై స్కూల్ క్లాస్మేట్. ఇలాగా నాకు తెలిసిన వాళ్ళని పనిచేసే వాళ్ళని ఆ ట్రాన్స్ఫర్లో దేవుడు అక్కడ సమకూర్చాడు. అందరూ అలా ఉండడం వల్ల చాలా చక్కగా స్కూల్ని స్మూత్గా రన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే అడ్మిషన్స్ విషయంలో కూడా ఈ సంవత్సరం ఒక విచిత్రమైన పరిస్థితి. ఆన్లైన్లో అడ్మిషన్ తెచ్చేసుకోవచ్చు, ఫిజికల్గా తెచ్చుకోవడం తర్వాత విషయం. ఒక కొత్త సిస్టమ్ ప్రవేశపెట్టారు, అంతా బాగానే ఉంది. అన్నీ బాగున్నాయి అనుకోబోదులోకి ఒక ఇష్యూ వచ్చింది. మా ఊళ్ళో అది అక్కడ మేడపాడులో అమ్మాయి పెద్ద బ్రహ్మదేవ్ అబ్బాయి ఫ్యామిలీ డిస్ప్యూట్స్ వచ్చి పెద్ద బ్రహ్మదేవ్ కాన్వెంట్లో చదివే కుర్రోడికి అటు టీసీ ఇవ్వనన్నాడు కాన్వెంటుడు. అది పై అధికారులు నాకు ప్రెజర్ చేసి ఈ కుర్రోడు ఇక్కడ ఉన్నాడు, మీ స్కూల్లో జాయిన్ చేయండి అన్నాడు. మదరు విల్లింగ్ లెటర్ తీసుకొని జాయిన్ చేసుకోవచ్చు. మదర్ విల్లింగ్ లెటర్ తీసుకొని నేను జాయిన్ చేశాను. అదే విల్లింగ్ లెటర్ ప్రకారం ఆన్లైన్లో ఆ కాన్వెంట్కి పెడితే ఆడు ఆన్లైన్లో ఇచ్చేసాడు. అంతవరకు బాగానే ఉంది, కానీ ఫిజికల్గా టీసీ ఎత్తలేదు. పై అధికారిని అడిగాను, కంగారు పడకండి మాస్టర్, ఊళ్ళో వాళ్ళతో మాట్లాడదామనేవారు, ఎంఏ వాళ్ళని అడిగినా చూద్దామనేవారు. ఈలోపు ఈ కుర్రోడు మేనమామ లాయరు గ్రీవెన్స్ పెట్టించాడు టీసీ ఎత్తలేదని. గ్రీవెన్స్ పెట్టిస్తే ఆ కాన్వెంటోడు తెలుగుగా తండ్రి ఇష్టపడతలేదని రాసిచ్చాడు. మా ఎంఏ వాళ్ళకి సరైన సబ్జెక్ట్ లేక దాన్ని యాజిటీజ్గా తోసేశారు. ఆ గ్రీవెన్స్ ఉపయోగపడలేదు, అడిగి టీసీ వస్తలేదు, ఏం చేయాలో అర్థమవుతలేదు. అటువంటి పరిస్థితిలో ఓ రోజు మా పై అధికారి విజిట్కి వచ్చారు. విజిట్ అయిపోయింది, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని అడిగారు. నేను ప్రతిరోజు ప్రేయర్లు జరిగేటప్పుడు ఆ కుర్రోడిని చూడబోదులకు నాకు అడుగు గుర్తొచ్చేవాడు. వీడికి ఏమీ చేయలేకపోతున్నామే అనిపించేది. సరే ఈ ఇష్యూ ఆవిడ దగ్గర పెట్టకూడదు, ఇంకా ఆవిడతో మాట్లాడదామని ఆగాను. ఏమీ లేవమ్మన్నాం, ఆవిడ వెళ్ళిపోయారు. అది జరిగిన 2 రోజులకి కాన్వెంటోడికి ఫోన్ చేశాను, ఇలా నిన్న పలానా ఆఫీసర్ వచ్చారు, పలానా కుర్రోడు విషయంలో మీరు టీసీ ఎత్తలేదంటే అది ఆల్రెడీ కలెక్టర్ దగ్గరికి వెళ్ళిందండి, మీరు చేసేది ఏముంది అన్నాడు. సరే నేను 2 విషయాలు చెప్తాను విను, నువ్వు పద్ధతిగా టీసీ ఇస్తే సరే, ఫ్యామిలీ ప్రాబ్లం అనేది మనకు సంబంధించింది కాదు, వాళ్ళిద్దరూ చూసుకుంటారు. కుర్రోడు లైఫ్ని స్పాయిల్ చేసే రైట్ నీకు లేదు. ఇవ్వకపోతే కుర్రోడు నా దగ్గర లేడు, ఆన్లైన్లో కూడా లేడు, అయినా నేను ఇవ్వనని నువ్వు రాసి ఇవ్వగలగాల. నువ్వు అలా రాసి ఇవ్వగలిగితే నీ దగ్గర ఉంచుకో, లేదంటే పద్ధతిగా రాసి పేరెంట్ని పంపుతాను, రాసి ఈ 2 వాటిలో నీకు ఏది కావాలో డిసైడ్ చేసుకొని 2 డేస్లో నాకు ఆ విషయం చెప్పు, నెక్స్ట్ స్టెప్ నేను తీసుకుంటానని చెప్పానండి. చెప్తే కాన్వెంట్ వాళ్ళు మాట్లాడుకున్నారు. తర్వాత మా ఊరు కాన్వెంట్తో చెప్పాను, నిన్న పలానా ఆఫీసర్ వచ్చారు, ఆవిడ దృష్టిలో పెడదాం అనుకున్నాను, కానీ నా క్లస్టర్లో స్కూల్ కాబట్టి ఒకసారి చెప్దామని ఆగాను. పద్ధతిగా ఇస్తే సరే, తల్లి సంతకం తీసుకొని అమ్మను, అనవసర వివాదాలకు వెళ్ళొద్దు, ఫీజు ఏమైనా బకాయి ఉందంటే ఏమీ లేదన్నారు. మరి అలాంటప్పుడు ఆపి రైట్ లేదు, పద్ధతిగా టీసీ ఇవ్వమను, లేకపోతే మాత్రం నెక్స్ట్ స్టెప్ వేయవలసి ఉంటుందంటే వాళ్ళు ఏం ఆలోచించారో తెలియదు. దేవుని మహాకృపను బట్టి మరుసటి రోజు వాళ్ళ మదర్ని పంపండి టీసీ ఇచ్చేస్తాను అన్నాడు. వాళ్ళ నాన్న ఇవ్వద్దు అన్నవాడు వాళ్ళ మదర్ని పంపండి టీసీ ఇచ్చేస్తానని కలెక్టరేట్ దాకా వెళ్ళిన కేసుని చాలా సునాయాసంగా ఒక ఫోన్ కాల్తో దేవుడు మరి ఆ కుర్రోడికి వెంటనే వాళ్ళ మదర్ని పంపితే టీసీ ఇచ్చేసాడు. అంతే, తీసుకొచ్చి స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది. వాళ్ళు చిన్న ఇష్యూల కింద కనిపించి, కానీ అది చాలా పెద్ద ఇష్యూ అయ్యేది అనమాట. ఆయన మహాకృపను బట్టి అటువంటి ఎన్నో పరిస్థితులు. గ్యాస్కి సంబంధించి కొత్త కనెక్షన్ ఏమీ లేదు. స్కూల్స్ గ్యాస్ అన్నీ మిస్యూజ్ అవుతున్నాయని జాయింట్ కలెక్టర్ గారు ఓటీపీ వస్తే తప్ప ఎవరికే గ్యాస్ అవ్వద్దని చెప్పాడు చాలా క్లియర్గా. స్కూల్ రన్ చేయాలంటే గ్యాస్ కనెక్షన్ ఉండాలి. గతంలో పనిచేసిన వాడు ఎవడో గవర్నమెంట్ ఇచ్చిన కనెక్షన్ తీసుకోలేదు, మా స్కూల్కి గ్యాస్ కనెక్షన్ లేదు. లేని పరిస్థితిలో గ్యాస్ కనెక్షన్ లేనప్పుడు గ్యాస్ బండ్లు ఇస్తలేదు. 2 రోజులకు ఒక బండి అయిపోతున్నాయి. 400 మంది పిల్లలు, 325 మంది దాకా
డైలీ అటెండ్ అవుతారు. 2 రోజులకి బంద్ అయిపోతుంది. ఇన్నాళ్ళైతే ఫోన్ చేసి ఇచ్చేవారు, ఇప్పుడు అసలు ఎవడు ఇస్తలేదు. అలాంటి పరిస్థితిలో సమ్మర్ నుంచి తిరిగితే జిల్లా స్థాయికి పెట్టాం. సివిల్ సప్లైస్ వాళ్ళు రిజెక్ట్ చేశారు. కొత్త కనెక్షన్ లేవు, యుద్ధం వల్ల ఇస్తలేదని. ప్రతి ఓడు వండి పెట్టేయని చెప్పేవాడే కానీ ఆ గ్యాస్ ఎలాగరా అంటే ఎవడ సమాధానం చెప్పేవాడు కాదు. అలాంటి పరిస్థితిలో జిల్లాకి లెటర్ పెడితే రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేస్తే ఒక వారం రోజులు ఆఫీస్ చుట్టూ తిరిగాక మీకు డిపార్ట్మెంట్లో పెద్ద అధికారి ఎవడని అడిగాను. అడిగితే డీజీఎం అని ఒకడు ఉంటాడు అన్నాడు. సరే అతని అడ్రస్ ఇచ్చాను, డీజీఎంకి పెట్టాను. వైజాగ్లో ఉంటాడు అన్నాడు. డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎవరు ఉంటారట గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా కాల్కి. అక్కడికి పెడితే ఆయన శాంక్షన్ చేశాడు. ఆ దేవుని కృపను బట్టి అసలు న్యూ కనెక్షన్ అనేది ఇప్పుడు ఏం లేదు, అది స్కూల్కి కూడా. కానీ మా స్కూల్కి శాంక్షన్ అయి వచ్చింది. బాగానే శాంక్షన్ చేసాడని ఫోన్ నెంబర్ అడిగితే ఇచ్చాను, ఆఫీస్ నెంబర్ ఇచ్చాను. రెగ్యులర్గా నేను ఆఫీస్కి అటాచ్ చేసింది. కానీ ఆ విషయం నాకు తెలియదు, ఆ నెంబర్తో నా ఇంటిది లింక్ అయి ఉందని. అన్నీ అయిపోయిన తర్వాత చివరి దశకు వచ్చాక ఇది ఆల్రెడీ శ్రీ ఏజెన్సీ కాకినాడలో ఉంది కాబట్టి రిజెక్ట్ చేస్తామని రిజెక్ట్ చేశాడు. మాస్టర్ అయిపోయింది, మీ ప్రాసెస్ అంతా చేశారు కానీ ఇంక మీ వల్ల కాదు, అయిపోయింది అన్నాడు గ్యాసుడు. ఏరా బాబు అంటే ఫోన్ నెంబర్ లింక్ అయి ఉంది, ఆల్రెడీ దీంతో కనెక్షన్ ఉంది కాబట్టి ఇంక మీకు ఇవ్వలేమని చెప్పాడు. అంత మాట అనకరా బాబు, మళ్ళీ ఫోన్ నెంబర్ మార్చేడతాను, 2వ నెంబర్ పెడతానన్నప్పుడు నా పర్సనల్ నెంబర్ 2వ నెంబర్ పెట్టి మళ్ళీ అప్లై చేసాం. తండ్రి ఈ విషయంలోనే నీ సహాయం కావాలని మళ్ళీ ప్రేయర్ చేసినప్పుడు ఆ 2వ నెంబర్కి యాక్సెప్ట్ చేసి కనెక్షన్ ఇచ్చాడు. అప్పుడు కిందకు వచ్చిన తర్వాత కంపెనీ వాడు అన్నాడు అనమాట, మీది పెద్ద స్కూల్ కదండి, ఆయన ఎలాగా శాంక్షనింగ్ అథారిటీ ఇచ్చాడు కాబట్టి 2 తీసేసుకోండి అన్నాడు. సరే ఇచ్చాను నన్ను. అలా సింగిల్ సిలిండర్ తీసుకుందాం అనుకున్నాం, కానీ ఆయన మహాకృపను బట్టి డబుల్ సిలిండర్ శాంక్షన్ అవ్వడం జరిగింది. ఇప్పుడు యుద్ధం వల్ల కొత్త కనెక్షన్లు ఇస్తలేదు, అయినప్పటికీ అలాంటి పరిస్థితుల్లో అది చూడడానికి చాలా చిన్న సమస్యలా కనిపిస్తుంది. 2 రోజులకు బండి తేవాలంటే ఎక్కడి నుంచి తెస్తాం, మిడ్ డే మీల్ ఎలాగుండంతాం, డైలీ అదో పెద్ద స్ట్రగుల్ అనిపించేది అనమాట. అటువంటి పరిస్థితుల్లో ఆయన మహాకృపను బట్టి మరి ఏ పరిస్థితులైనా, ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ఆయన కృపలో అలా నువ్వు వెళ్ళి చోటనల్లా నేను దీవిస్తానన్నట్టుగా మనం వెళ్ళిన ప్రతి చోట ఆయనే ముందు నడిచి మరి ఆయన మహాకృపను అనుగ్రహిస్తూ ఎన్నో స్ట్రగుల్స్ వస్తూ ఉంటాయి. చాలా ఈజీగా జరిగిపోద్ది అనుకునే వాళ్ళం, కానీ అంత ఈజీగా ఏం కనిపిస్తలేదు. ప్రతిదీ హై లెవెల్ టాస్కే. దేవుని మహాకృపను బట్టి మరి ప్రతి విషయంలోనూ ఆయన ఎంతగానో తన మహాకృపను అనుగ్రహిస్తూ 3 వారాలు కూడా ఇక్కడ ఉండడాన్ని కామెంట్ చేసిన స్థాయి నుంచి దేవుడు ఈ రోజున 3 సంవత్సరాలు 3 వారాల వరకే కూడా అదే ప్లేస్లో కంటిన్యూ చేయడానికి ఆయన అనుగ్రహించిన మహాకృపను బట్టి అనేక ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆయన చేసిన మేలుని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ అవకాశాన్ని అనుగ్రహించిన దేవాదేవునికి అయ్యగారికి వందనాలు.